హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఆనపకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేసుకుంటానో చూపిస్తాను మీకు. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా అయితే మనం పోపు పెట్టుకుందామండి. దానికోసం కొంచెం పోపులో మనం కొంచెం పచ్చెనపప్పు, అలాగే కొంచెం సాయమినపప్పు, ఎంతో కదండి, కొంచెం కొంచెం తీసుకోండి మీరు చేసుకున్న క్వాంటిటీ బట్టి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి తీసుకోండి పోపులోకి. సరి కలిపేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. ఇందులో మనం కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకున్నాం. తొందరగా మగ్గుతుంది ఆనియన్స్. వస్తుంది ఇది పెరుగులోకి, అలాగే మనకి చపాతీలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కొంచెం ఉప్పు, ఒకసారి కలిపిస్తున్నాం. ఉల్లిపాయలు ఉన్న వాటర్ కరిగిపోతుంది కలుపు, బాగా కలిపేసుకొని బాగా మగ్గి పెట్టుకుందాం. మూత పెట్టుకొని అయితే మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ పెరుగు పచ్చడి, ఆనగా పెరుగు పచ్చడి ఉన్నది రైస్లోకి బాగుంటుంది. పైగా ఇప్పుడు ఎండాకాలం కదండి, ఒంటికి కూడా చాలా మంచిది మనకి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ టైంలో మనం దోసకి, ఆనగా ఇలాంటివి తినాలి. బాగా వేగక్కర్లేదండి, ఇలా కచ్చపిచ్చి ఎగితే చాలు ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో మనం ఆనగా ముక్కలు వేసేసుకుందాం. చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. బాగుంటుందండి, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి, మీరు ఎవరైనా ట్రై చేయకపోతే. మగ్గిపోవాలి, బాగా మగ్గాలి. మనం మూత పెట్టేసుకుందాం. ఈసారి ఎంత గట్టిగా మొక్క బాగా సాఫ్ట్ అవ్వాలి. మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గి పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మనం ఇందులో వాటర్ వచ్చేసి ఇది బాగా మగ్గిపోవాలి. కావాలంటే మనం వాటర్ కంటెంట్ అయిపోతే ముక్కడడానికి కొంచెం వాటర్ వేసుకుందాం. నా దగ్గరికి అయిపోవాలండి ఇది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకా బాగా మగ్గాలండి. ఒకసారి చూసుకుందామండి.
కొంచెం అడిగడుతుంది, నేను ముక్క ఇంకా ఉడకాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే పచ్చిగా ఉంటే బాగోదు. కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం వాటర్ వేసుకున్నామండి, ఎందుకంటే ఇది మగ్గాలి కదా, ఉడకాలి ముక్క. ఇలా సరిపోతుంది, కొంచెం ఉడికితే సరిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. ఇది కూడా ముక్క బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పెరుగులో కలిపేసుకోవడమే. పెరుగు బాగా కలిపేసుకోండి, గిలకొట్టుకుని ఉంచుకోండి. వాటర్ అయితే గట్టిగా ఉండాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకుందాం. ఆల్రెడీ పసుపు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి మనం వేసుకోక్కర్లేదు ఇంక ఉప్పు. కొంతమంది ఏంటంటే ముందు ఉడకబెట్టేసుకుంటారండి ఈ ముక్కలో, తర్వాత పోపు వేసుకుంటారు. నేను డైరెక్ట్గా పోపులోనే ఉడకబెట్టాను, టేస్ట్ బాగుంటుందని. ఇది చేసినాక ఒకసారి ట్రై చేయండి. చూసారు, వాటర్ అన్నది లేదు, మొత్తం బాగా ఇంకిపోయింది. బాగా కలిపేసుకోండి. ఈ ఎండాకాలం చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది పెరుగు పచ్చడి. సొరకాయ పెరుగు పచ్చడి అంటారు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలకు బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకేంటి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, రోటీలోకి కూడా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.